ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ్ గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా వాళ్ళ తలరాత మారాలన్నా, రాజయోగం పట్టాలన్నా ఏ ఆలయానికి వెళ్ళి వస్తే బాగుంటుందంటారు? జీవితం సక్సెస్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళకి సక్సెస్ అనేది ఏ ఆలయం ద్వారా వస్తుందంటారు? తప్పకుండా అద్భుతంగా ప్రశ్న. వృశ్చిక రాశి వారికి గత 2021 ఆగస్టు నుండి 2024 వరకు అసలే బాగా లేదు. 2024లో కొంత పర్వాలేదనే పరిస్థితి ఉన్నది. 2021 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు బాగాలేదు. ఇక 2025 2026 మనం ఇప్పుడు జూన్ 4వ తారీఖు చేస్తున్నాం. సో ఈ జూన్ 1వ తారీఖు 2వ తారీఖు నుండి కొంత ఏదో మార్పు అయితే ఉంది వీరి జీవితంలో. ఖచ్చితంగా గడిచిన ఒక 1 మంత్ రాబోయే రోజులలో కొంత మార్పు అయితే ఉన్నది. సో వీరి జీవితంలో లైఫ్ టైం సెటిల్మెంట్, ఏ దేవాలయానికి వెళ్ళాలి, కర్మబంధము అనేటువంటిది విడదీసుకోవాలి. అంటే మనం చేసుకున్నటువంటి కర్మబంధం మనతోనే వస్తుంది. మరి కర్మబంధం విడనాడాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో ఇంకా అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా నైమిషారణ్యం రావాలి. వీరు నైమిషారణ్యంలో అన్నదానం చేసిన, నైమిషారణ్యంలో జపం చేసిన, నైమిషారణ్యంలో ఏమైనా వ్రతాలు చేసుకున్న, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత కానీ, కేదారేశ్వర వ్రతాలు కానీ, ఉమామహేశ్వర వ్రతాలు కానీ, పూర్తిగా వెనుకటి కాలంలో ఉండేటువంటి మునులందరూ కూడా నైమిషారణ్యంలోనే ఉండేవారు, నైమిషారణ్యంలోనే తపస్సు చేసుకునేవారు. మరి అలాంటి నైమిషారణ్యానికి గనుక ఈ వృశ్చిక రాశి వారు వెళ్ళగలిగితే, నైమిషారణ్యము ప్లేసులో గనుక వీరు గనుక అన్నదానము కానీ, వస్త్రదానము కానీ, పాత్రదానము కానీ ఇలాంటి దానాలు చేసుకున్నా కూడా వీరి జీవితం మొత్తం మీద అద్భుతమైనటువంటి మలుపు తిరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా నూకాంబిక అమ్మవారి క్షేత్రము వీరు ఎప్పుడైతే దర్శిస్తారో, దర్శించుకుంటూ ఉన్న ఎడల పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది వస్తుంది. ఇక మరో అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్నది. అది వీడియో మధ్యలో చెప్పే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరిలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో మీరు రహస్యాన్ని దాచిపెట్టుకోవాలి. ఏ విషయాన్నైనా రహస్యంగా మీ మధ్య దాచుకోవాలి. ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో, ఎదుటి వ్యక్తి అడిగిన అబ్బా ఏంటి చెప్పవా, ప్లీజ్ ఏంటి చెప్పద్దు, నేను మీకు చెప్పను. మీరు ఎంత రహస్యంగా ఉంటారో, మళ్ళీ మీ భార్య దగ్గర బాగా రహస్యంగా ఉంటారు, బయటనేమో ఉండరు. గొప్పలు చెప్పకండి. ఇంత ఉంటే ఇంత చేసి చెప్పడం కానీ ఇలాంటివి కొంచెం మానేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు నా, నీ, నూనె, యా అక్షరము, జో అక్షరము, జ్యోతి, జ్యోత్స్న, జ్యోతిర్మయి, నరేషు, నవీను, నవదీపు. ఇప్పుడు నవదీప్ హీరో. ఇప్పుడు గడిచిన 2021 నుండి 23 వరకు బాగాలేదు. 24లో కొంత పర్వాలేదు. అదేంది 24, 25లో మౌలి అదేదో సినిమా తీసాడు, దరిద్రమైన సినిమా. ఇదే పీరియడ్లో అట్లా ఉంటుంది. గ్రహచక్రం బాగా లేదు, లేకనే ఆ పీరియడ్లో ఉన్నాడు. ఇప్పుడు 2021 ఆగస్టు నుండే బుల్లితెరలోకి ఎంటర్ అవ్వడం కానీ, ఈ బుల్లితెరలో ఎక్కువ కనబడినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అంటే చెప్తున్నాను విషయం అట్లా ఉంటుంది. కొన్ని నేను చెప్పింది సత్యం ఉంటుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని ప్రతి నెలలో అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం రోజు గనుక ఎవరైతే దర్శిస్తారో మీ జీవితం అనేటువంటిది పూల పాన్పుమయం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. సో ఎవరైతే వృశ్చిక రాశి వారు అని చెప్పి అనుకుంటున్నారో, మరి ఎట్లా జన్మనామం రీత్యన, వ్యవహారిక నామం రీత్యన, అది ఏ రకంగా మీరు వృశ్చిక రాశి అనేది చెక్ చేసుకోండి. వృశ్చిక లగ్నం కూడా వీళ్ళు ఒక బాంబు పెడతారు, వచ్చేస్తారు, అది పేలేదాకా వీళ్ళు తెలియదు. అలాంటి సీక్రెట్ మైండ్ సెట్ వీరిది. దాన్ని ఎప్పుడు బట్టబయలు చేసుకో. సో ఎన్నో సీక్రెట్ విషయాలు కానీ, చాలా విషయాలు గడిచిన రోజులలో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. 2025లో బీపీ రావడమో, షుగర్ రావడమో,
కొలెస్ట్రాల్ పెరగడము, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఖచ్చితంగా కూడా వీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఏదేమైనప్పటికీ కూడా వీరు వృశ్చిక రాశి వారు వీరి జన్మతః తప్పకుండా ఈ నైమిషారణ్యము, నుకాంబిక అమ్మవారు, నరసింహస్వామి ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన చేసిన, నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకున్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లైఫ్ టైం సెటిల్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ మనం చెప్పినటువంటి దేవాలయాలను దర్శించక ముందు, దేవాలయాలను దర్శించిన తర్వాత, ఎందుకంటే చాలా వీరు వృశ్చిక రాశి వారు నమ్మే వాళ్ళని నమ్మరు, నమ్మని వాళ్ళని నమ్ముతారు. కొత్తగా ఎవరైనా వచ్చి అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా, ఇట్లా ఇట్లా అని చెప్తే నమ్మేస్తారు. కనుక అదేవిధంగా ఇదే నాని నూనె పేర్లతో మొదలయ్యేటువంటి హీరోలు, హీరోయిన్లు, కొంత కమిట్మెంట్ రిలేటెడ్ బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. గడిచిన రోజులలో కొంత ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బ్లాక్మెయిల్ కూడా గురైన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పినటువంటి వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. డాక్యుమెంట్ రిలేటెడ్ ఎక్కడనో పెట్టి మనీ తెచ్చి మళ్ళీ ఈ మనీని వేరే దగ్గర పెట్టి ఇవి పోగొట్టుకొని మళ్ళీ ఇట్లా రొటేషన్ చేస్తూ ఆ డాక్యుమెంట్స్ అక్కడ ఆగిపోవడం, దానికి సంబంధించి గొడవలు, ఇంట్లో అల్లునితో, బిడ్డతో, భర్తతో గొడవలు ఏర్పడినటువంటి దాఖలాలు చాలా ఉంటాయి. మరి ఈ వృశ్చిక రాశి వారు తప్పకుండా నైమిషారణ్యం అయితే వెళ్ళి రావాలి. రెండవది నూకాంబిక అమ్మవారు. మూడో అత్యంత పవర్ఫుల్ ఏమిటంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. అందరికీ దగ్గరలో ఉంది. మీకు మీ సర్నేమ్తో కానీ, మీకు మీ వంశంతో కానీ పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మీకు మీరు డెవలప్ కావాలి. వృశ్చిక రాశి వారు స్వంతంగా డెవలప్ కావాలి. ఇది బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఈ వృశ్చిక రాశి వారు 13, 21 నెంబర్ 3లో జన్మిస్తే మాత్రము ఎక్కువ ఎదుగుదల ఉండదు. తండ్రితో కొంత తండ్రి ఆస్తి ఎక్కువగా తినడం కానీ, తండ్రి సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రేమగానే ఉంటుంది. వాస్తవానికి ఎవరైతే పెద్దవాళ్ళు అవుతారో వారికి వారింట్లో వీరిపైననే ప్రేమ అధికంగా ఉంటుంది. ఓకే, డన్. ఏదేమైనా మనం చెప్పిన దేవాలయాలను దర్శించక ముందు, దర్శించిన తర్వాత అనేటువంటిది వారి లైఫ్ టైం, వారి జిందగీలో అద్భుతమైనటువంటి పరిస్థితులు ఇవి. అయితే ఇంకా ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం వలన డబ్బులు ఆగిపోయాయి, డబ్బులు రావాలి, ఇలాంటివి ఏదున్నా కూడా తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ జిందగీలో గుర్తుండిపోతుంది. ఏదో ఒక శుభం మీకు జరుగుతుంది. నా వాక్కు అలాంటిది, గుర్తుంచుకోండి. ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏ దేవాలయాలు దర్శిస్తే రాజయోగం పడుతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.